ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ విజయనగరంలో జిల్లాలో వానలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు ముంచెత్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ విజయనగరంలో జిల్లాలో అయితే వానలు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు ముంచెత్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. ఎస్ రాజు. గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే గత 2 రోజులుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే ఏపీ వ్యాప్తంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి విజయనగరం జిల్లాల వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో రోడ్ల మీదకైతే వరద నీరు కూడా వచ్చి పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంక ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలతో ఎత్తైన ప్రదేశాల నుంచి అయితే వరద నీరు కిందకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఉదయం నుంచి మొదలైనటువంటి వర్షాలతో ఉద్యోగాలకి, చిరు వ్యాపారులు, అదేవిధంగా వలస ఏదైతే జీవనోపాధి కోసం బయటకు వెళ్తున్న కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాఠశాలలు కూడా తెరుచుకోవడంతో పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉదయం నుంచి కనిపిస్తుంది. అయితే గత కొన్ని నెలలుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యి ఉక్కపోతతో చాలా ఇబ్బంది పడినటువంటి ప్రజలకైతే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు అయితే ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షాల ప్రభావంతో వాతావరణం కూడా చల్లబడడంతో ప్రజలు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి అలసట, శ్రమ ఏదైతే ఉందో, ఉక్కపోత, ఇవన్నిటి నుంచి కూడా బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలతో రైతులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ వ్యవసాయానికి అయితే సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో వచ్చే 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా, ఎందుకంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సాగుతుంది. దీని ప్రభావంతో మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏపీ ప్రజలైతే వాతావరణ ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా కూడా రాబోయే 2 రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. వీటితో పాటు పిడుగులు, ఉరుములతో కూడినటువంటి పిడుగులు, ఈదురుగాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ విజయనగరంలో జిల్లాలో వానలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు ముంచెత్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.